తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తోందని ఆమె అభివర్ణిస్తున్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా డ్రైవర్ గా మారిన సరిత ఢిల్లీ రవాణా సంస్థల్లో పనిచేసి ఇప్పుడు స్వరాష్ట్రంలో సేవలు అందించడం ఆనందంగా ఉందంటున్నారు. నమ్మకంతో పనిచేస్తూ విజయం ఖాయమంటున్న మహిళా బస్ డ్రైవర్ సరితతో మా నల్గొండ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. తెలంగాణలో తొలి మహిళా బస్సు డ్రైవర్ గా సరిత రికార్డులకు ఎక్కింది. మొత్తాన్ని సంస్థ నారాయణపురం మండలం సీతాతండాకు చెందినటువంటి సరిత తొలుత ఆటో డ్రైవర్ గా ఆమె ప్రయాణం కొనసాగించి అటుపై ఢిల్లీలో కార్పొరేషన్ లో రవాణా సంస్థలో పనిచేసింది డ్రైవర్ గా. అక్కడి నుంచి నేరుగా MGBS టు మిర్యాలగూడ ఎలక్ట్రిక్ JBL సంస్థకు చెందినటువంటి ఎలక్ట్రిక్ బస్సులను డ్రైవర్ గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది మేడం, మీరు మొత్తంగా తొలి మహిళా డ్రైవర్ గా రికార్డులకు ఎక్కినటువంటి పరిస్థితి ఉంది, ఎలా అనిపిస్తుంది? సరే, హ్యాపీగా అనిపిస్తుంది. సో తెలంగాణ గవర్నమెంట్ కి ధన్యవాదాలు. సో పొన్నం ప్రభాకర్ సార్కి కూడా ధన్యవాదాలు. నేను 10 years అక్కడ బస్ నడిపాను సార్. 10 years తర్వాత నేను ఇక్కడ అమ్మ నాన్న కోసం ఇక్కడ చేయాలనేసి వచ్చాను. సో పోస్టులు పడుతున్నాను. నేను లాస్ట్ 1 month బ్యాక్ వచ్చాను సార్. మళ్ళీ పోస్టులు కొంచెం ఆగినాయి. దాని తర్వాత మళ్ళీ సార్ దగ్గరికి వెళ్తే సార్ వాళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి వేరే డిపో ఉంది, అందులో చేసుకున్నాము, వచ్చే 1 month లో 2 months లో పోస్టులు పడ్డాయి, మేము డైరెక్ట్గా తీసుకున్నామేసి పొన్నం ప్రభాకర్ సార్ చెప్పడంతో పొన్నం ప్రభాకర్ సార్ PA గారు నాకు ఈ JBM డిపోలో ఇచ్చారనమాట. సో అక్కడ నుంచి మిర్యాల కూడా వస్తాను. ఈ రోజు నుంచి నాకు 3 days అవుతుంది డ్యూటీ చేయబట్టి. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా పేరు సరిత, మేము 5 అక్క చెల్లెలం. నేను లాస్ట్ ఆమె, అమ్మ నాన్న 2 ఉన్నారు. అంటే ముందు మీరు ఆటో డ్రైవర్ గా చేసారు, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి, అక్కడ పనిచేసారు. అక్కడ నుంచి ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? మీ జర్నీ మొత్తం ఎలా సాగింది? హ్యాపీగా అనిపిస్తుంది సార్. మన దేశం కదా, మన రాష్ట్రం కదా, హ్యాపీగా అనిపిస్తుంది. సో మంచిగా డ్యూటీ చేస్తున్నాను, దేవుడి దయ వల్ల, అందరి దయ వల్ల నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే మెయిన్ మా అమ్మ నాన్న కోసమే కదా సార్. అమ్మ నాన్న కోసం, అమ్మకి కాళ్ళు ఇరిగింది, నాన్నకి కళ్ళు కనిపించవు. సో వాళ్ళని చూసుకోవాలి, అక్క దగ్గరే ఉన్నారు ప్రస్తుతానికి. నేను నా దగ్గర పెట్టుకొని చూసుకోవాలని ఒక ఆశతో నేను తెలంగాణ గవర్నమెంట్ని వేడుకున్నాను. సో అలాగనేసి మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ కూడా ట్విట్టర్లో ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో దానికి కూడా నేను థ్యాంక్ యూ, ధన్యవాదాలు నా తరపు నుంచి, నా ఫ్యామిలీ తరపు నుంచి. సో ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే మహిళల పట్ల మంచి మెసేజ్ చూపిస్తున్నారనమాట, ఒక మంచి అవగాహన కనిపిస్తుంది అనమాట. అందుకోసమే తెలంగాణ గవర్నమెంట్ కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ప్రత్యేకంగా డ్రైవింగ్ అంటే మగవారు ఎక్కువ చేస్తుంటారు పరిస్థితి. అయితే ఈ వారు ఎంచుకున్నటువంటి ఫీల్డ్ ను మీరు ఎంచుకోవడం వెనక అంత ప్రధాన ఉద్దేశం ఏంటి? సార్ నేనంటే అట్లేం లేదు సార్. అదే ఇంట్లో పరిస్థితి బాగలేక కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి అప్పట్లో ఆటో నడిపాను. ఆటో నడుచుకుంటూ మళ్ళీ ఒక మేడం గారు కలిస్తే ఆ మేడం తరపు నుంచి నేను ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ నుంచి 10 years జాబ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి రావడం జరిగింది సార్. చివరిగా చెప్పండి, అంటే డ్రైవింగ్ ఫీల్డ్కి రావాలనుకుంటున్న మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? సార్ అందరూ రావాలి, మీకు ఏ పని చేయాలనిపిస్తే అది తప్పకుండా చేయండి ఒక ఆత్మవిశ్వాసంతో. దానికి ప్రతిఫలం మీకు దొరుకుతుంది, దక్కుతుంది. నేను డ్రైవింగ్ ఫీల్డ్ లోనే కాదు, ఏ విషయంలోనైనా సరే మీరు రండి, ముందుకు రండి, దేవుడు మీకు తప్పక తోడుకుంటాడు. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే చాలు, మహిళలు కాదు ఎవరైనా ఏ పనైనా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సరిత. మొత్తంగా తనకు ఆనందంగా ఉందని చెప్పేసి తనకు సహకరించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో మహిళలు పెద్ద ఎత్తున కూడా ఈ ఫీల్డ్ ఎంచుకోవాలి, వారంతా కూడా తమ లక్ష్యాలను చేరుకోవాలని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము మహాన్యూస్, నల్గొండ.